నాటుకోడికి మనం రిపేర్ చేసేదండి ఇది. ఫస్ట్ అయితే ఆనియన్స్ కాల్చుకోవాలి. కాల్చుకొని దాన్ని ముక్కలుగా చేసుకొని కొబ్బరి కూడా మనం వేయించుకోవాలి. కొంచెం వేయించుకొని గరం చేసుకొని వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. నాటుకోడి ఫస్ట్ మనం దీన్ని వాష్ చేసుకోవాలా. వాష్ చేసుకొని నీట్గా దీన్ని కడుక్కోవాలండి. లేదంటే ఎందుకంటే వాళ్ళు కొట్టించుంటారు కదా, గలీజ్గా ఉంటుంది. దీన్ని కడుక్కోవాలండి నీట్గా. కడుక్కొని అది మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీనికి పట్టించుకుంటే ఇలా పట్టించి ఒక 5 minutes పక్కకు పెట్టి దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం తిరగవాతకి వేసుకొని దీన్ని మనకి ఎంత తగ్గంత వాటర్ పోసుకొని మూత పెట్టేయాలి. తగినంత వాటర్ పోసి దీన్ని మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసి గరం మసాలా వేసి దింపుకోవడం. అంతే. నాటుకోడి పులుసు బగారా రైస్. సింపుల్గా చేసిన నేనైతే. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చేసి ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి, ట్రై చేయండి. మీకు కూడా ఎలా వస్తుందో చెప్పండి. నాటుకోడి పులుసు బగారా రైస్. మా వాడు ఇవాళ దీన్ని ఎంతగానో అడుగుతాడో. బగారా రైస్, నాటుకోడి పులుసు. రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చని. రోలు లేదు కాబట్టి నేను అదే మసాలా మిక్సీ వేసి